దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది భక్తులు కొబ్బరికాయను నీళ్ళతో కడిగి దేవునికి సమర్పిస్తారు. కానీ దేవునికి సమర్పించే కొబ్బరికాయను మాత్రం నీళ్ళతో కడగకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయరాదు. కొంచెం దూరంలో దీపాన్ని వెలిగించాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలామంది భక్తులు గుడి వెనుక భాగాన్ని తమ చేతులతో ముట్టుకొని నమస్కారం చేస్తారు. కానీ ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే గర్భాలయం వెనుక వైపున దుష్టశక్తులు సంచరిస్తాయట. కాబట్టి ఆలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భాలయ వెనుక భాగాన్ని తాకకండి. చాలామంది గుడిలో ఉన్న నవగ్రహాలను చూడడానికి కూడా భయపడతారు. కానీ ప్రతి నెలలో ఒకసారి అయినా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే వారికి జాతకంలో గ్రహపీడలు నశించి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఎవరైతే నీటిని పొదుపుగా ఉపయోగిస్తారో అలాంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చాలామంది దేవుడిని మరలా దర్శించుకొని గంట కొడతారు. కానీ ఇలా చేయకూడదు. గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు నెరవేరవు. ఇక మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ధూపం వేయాలి. అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితం లభిస్తుంది. నిలబడి తల దువ్వుకుంటే త్వరగా ముసలివారు అవుతారు. ఎందుకంటే ఇది మనిషి యొక్క మెదడుపై ప్రభావం చూపుతుంది కాబట్టి. ఇక నుండి అయినా సరే నిలబడి తల దువ్వుకోకండి. చాలామంది భోజనం చేసిన తర్వాత తమ చేతులను నాకుతూ ఉంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలే వస్తాయి. భర్త బయటకు వెళ్ళగానే తన భార్య వెంటనే తలుపు వేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లును ఊడవకూడదు. బట్టలను తలకిందులుగా మడత పెడితే మీ ఇంటికి దరిద్రము పడుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు తమ చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ ఒక గాజును వేసుకోకూడదు. ఇది మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తుంది. అలాగే ఎవరి ముఖం అయితే గుండ్రంగా ఉంటుందో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతుడు అయ్యే అవకాశము ఉంది. ఎవరికైతే తమ కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వారు తమ జీవితంలో బాగా అభివృద్ధి చెందుతారు. సోమవారము మరియు శుక్రవారము జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. ఇలాంటి వ్యక్తులు తమ జీవితంలో బాగా సంపాదిస్తారు. చిటికెన వేలు అలాగే కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు. వీరికి కాలం కలిసి వస్తుంది. అమ్మాయిల ముఖం తన తల్లిదండ్రుల ముఖంలా ఉంటే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎవరు ముక్కు మీద అయితే పుట్టుమచ్చ ఉంటుందో అలాంటి వ్యక్తులు కూడా చాలా అదృష్టవంతులు. అమ్మాయిల జుట్టు పొడుగ్గా ఉంటే అలాంటి వారు సౌభాగ్యవంతులు అవుతారు. ఇలాంటి అమ్మాయి తన భర్తకి అదృష్టాన్ని తెచ్చి పెడతారు. మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకోకూడదు. మంగళవారం తీసుకున్న అప్పును మీరు జీవితంలో తీర్చలేరు. అలాగే మంగళవారం మరియు శనివారం రోజున ఉప్పును కొనకూడదు. ఇలా చేస్తే మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. ఇంటి తూర్పు దిశలో అద్దం ఉండకూడదు. ఇది తీవ్రమైన వాస్తు దోషాలను కలిగిస్తుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టను ఉంచకూడదు. ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయకూడదు. చీటికి మాటికి ఇంట్లో ఉన్న వారి మీద కోపడము, తిట్టడము, అరవడము, కన్నీరు పెట్టుకోవడము వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇవన్నీ దరిద్ర హేతువులు. ఇలా ఉన్న ఇళ్లలో ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఎప్పటికీ ఎదగలేరు. కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అదే అశుభానికి వెళ్ళేటప్పుడు అయితే స్త్రీలు వెనక ఉండాలి. స్త్రీలు బొట్టు పెట్టుకోవాలంటే మధ్య వేలితో మాత్రమే పెట్టుకోవాలి. చూపుడు వేలితో మాత్రం బొట్టు పెట్టుకోరాదు. చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో సంపద ఖాళీ అవుతుంది. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం. అలాంటప్పుడు కొన్ని నిమిషాలు ఆగి బయలుదేరాలి. అదే కుక్క ఎదురు వస్తే మాత్రము చాలా మంచిది. ఆదివారం అనగా మొదటి రోజుని అర్థము. అయితే ఆదివారం రోజున తలకు నూనె రాసుకుంటే అశుభం జరుగుతుందని నమ్మకం. అలాగే గురువారం రోజున గురు గ్రహబలం ఎక్కువగా ఉంటుంది గనుక గురువారం రోజున కూడా తలకు నూనె రాయకూడదు. పెళ్ళైన ఆడవాళ్ళు గణపతి ముందు గుంజీలు తీయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. చిన్నపిల్లలు మాత్రమే గణపతికి గుంజీలు తీయవలను. సహజంగా మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కుందీని మాత్రమే ఉపయోగిస్తాము. కానీ మనం చేసే పూజలు 2 దీపాలను వెలిగించాలి. అలా దీపారాధనకు ఒక కుంది వాడినప్పుడు 3 వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. బియ్యం, ఉప్పు, పాలు అలాగే కందిపప్పును ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు.
అలాగే ఈ వస్తువులను ఎవరికి అప్పు ఇవ్వకూడదు. భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు భార్య కోపడడం, వాదించడం లాంటి పనులు చేయకూడదు. ఆదివారం నాడు కొత్త బట్టలు కొనడం మంచిది కాదు. అలాగే ఆదివారం రోజున కొత్త బట్టలను ధరించకూడదు. ఇలా చేయడం వలన మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. డబ్బు విషయంలో ఇలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు. ఎక్కడికి వెళ్ళినా శ్రేయస్సు ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులను మాత్రం మూసి ఉంచకండి. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి. ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంటి తలుపు మూసి ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టకుండానే వెళ్ళిపోతుంది. స్నానం చేసేటప్పుడు మీ కాళ్ళను మరో కాలుతో రుద్దడం వల్ల మీకు అత్యంత పేదరికం వస్తుంది. అలాగే మాటి మాటికి ఇంటిని ఊడవకుండా ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. అలాగే భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగకూడదు. దీనివలన మీ కడుపులో పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది. రోజు శనగలు తినడం వల్ల ఎముకలు బలంగా అవుతాయి. అలాగే పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కళ్ళు మరియు మెదడు బాగా పనిచేస్తాయి. మందులు వేసుకున్న వెంటనే ద్రాక్ష పండ్లను తినకూడదు. మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కానీ నిమ్మకాయలు కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటివి ఇంటి ముందున ఉంటే మీ ఇంటికి నరదిష్టి ప్రభావం ఉండదు. అలాగే రాత్రి నిద్రపోయే ముందు వంట పాత్రలను శుభ్రం చేసుకొని నిద్రపోవాలి. లేకపోతే మీ ఇంటికి దరిద్రము చుట్టుకుంటుంది. నిద్రపోయే ముందు అలాగే నిద్ర లేచిన తర్వాత అద్దం మాత్రం చూడకండి. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుంది. స్త్రీలు రాత్రి నిద్రపోయేటప్పుడు జుట్టు విరబోసుకొని నిద్రించకూడదు. ఇది మీ ఇంటికి మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు మరియు వృద్ధులు ఎక్కువగా బంగారాన్ని ధరించకూడదు. ఇలాంటి వారు ఎక్కువ బంగారాన్ని ధరిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక చిన్న సిగరెట్ తాగడం వల్ల మీ జీవితంలోని 9 నిమిషాలు తక్కువైపోతాయి. భోజనం చేసిన తర్వాత సిగరెట్ను తాగకూడదు. భోజనం తిన్న తర్వాత సిగరెట్ కాలిస్తే 100 సిగరెట్లను తాగినంత సమానం. ఫలితంగా క్యాన్సర్ వంటి జబ్బులు కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.